చకితమైనావా చంద్రకళ? చలచంచలైన నీ అదురు చూపులు నీ అందాన్ని ఇనుమడించి మా ఆనందాన్ని అతిశయింప చేస్తున్నాయి. మాయావి, మందిరానికి ప్రవేశించావా? బలాత్కరిస్తారని భయపడుతున్నావా? అంతటి అవసరం నాకు లేదు చంద్రకళ. నేడో రేపో నవకపాల దీపమాలికా వ్రతం పూర్తి అవుతుంది. ఆ తరువాత ఎలాగూ నీవు నా భార్యవు కాక తప్పదు. కాదు, భైరవి ఆజ్ఞ. ఇక నేను రాను చంద్రకళ. ఈసారి మోహపరవశమై ప్రేమ భిక్షార్థినివై వశీకరణ విద్యా సిద్ధుడైన ఈ అరిందముని సన్నిధికి నీవే పరిగెత్తుకుని వస్తావు. నమ్మి సేవించిన వారికి ఇదేనా నీ వరం? ఐశ్వర్యం, సౌందర్యం వచ్చి అవే నాకు ప్రతిబంధకాలు చేసేవా తల్లి? ఆ కర్కసగా పలుకుని పాదాంకితం చేసే కంటే ఈ జీవితం నీలో లయం చేసుకో, నన్ను నీలో ఐక్యం చేసుకో తల్లి. కలవరపడక చంద్రకళ. కలలో కనిపించే భూకాంతుడే నీకు ప్రాణకాంతం. నీ ఆశీర్వాదమే నా ఆరాధ్వది తల్లి. ఆ పండు కోసి పెట్టావా? అందదు, పుట్టొక్కటే అందుతుంది. సరే ఉండు. करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। ఏమిటి వైపరీత్యం? ఆ పాలనలో ధర్మదేవతకు అపచారం. ఆచార్య, ఆచార్య, సంతాపమా? ఏం జరిగింది గురుదేవా? జరగరాని మహాఘోరమే జరిగింది. న్యాయాన్ని నాలుగు పాదాల నడిపించేమీ పరిపాలనలో కన్నవారి కళ్ళ ఎదుటే బిడ్డ దాటిపోయే దుస్థితి ఏర్పడింది. ఊరి పొలిమేరపై కాపున్న కాలన నా బిడ్డను పట్టణ పెట్టుకుంది. మన చిదానందని పాము కరిచింది. పాము కరిచిందంటే పరుగున వెళ్ళాను. నా బాబును చూపించండి కోడుగా వినిపించే సోమిదేవి ఆశ కూడా తీర్చే అవకాశమైనా లేకుండా నా చిట్టి బాబు కడసారి చూపులకు కూడా కరువైపోయాడు. వృద్ధులైన తల్లిదండ్రుల ముందు పిల్లలు పోవటం ఏమిటి? పాములే ఉండరాదన్న చోట ఈ నాగుపాము ఏమిటి? శవం కూడా మాయమైందంటే ఇదేదో నాగజాతి వారు కావాలని మన జాతిలో భయోత్పాతాలు కలిగించడానికి చేసిన కుతంత్రమై ఉండాలి. అద్వితీయ జాతకుడు, అమోఘ బ్రహ్మ తేజస్వి, తరతరాలకు తరగని యశస్వి అవుతాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ పసితనంలోనే పాము వాతపడి నా బ్రతుకే చీకటి చేసిపోతాడని కలలో కూడా అనుకోలేదు మహారాజా. విచారపడకండి గురుదేవ. ఇది మీ పుత్రశోక కారణమే కాదు, మా పాలనకే కళంకం. ఈ గర్భశోకంతో మీరు కృంగిపోక మన క్రతుకలాపాలు బ్రహ్మకార్యాలు యథావిధిగా జరిపించండి. ఆ కాలనాగును శిక్షించి నాగజాతికి తగిన ప్రతీకారం చేస్తాను. విగత జీవుడై మాయమైన మీ చిరంజీవిని తెచ్చి మీకు అప్పగించే వరకు మేము ఈ సింహాసనం అధిష్ఠించము. ఈ రాజధానిలోనే కాలు పెట్టలని మీ పాదాలంటి ప్రమాణం చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. కళ్యాణం. ఆ పాము ఈ పుట్టులోనే ప్రవేశించిన ప్రభు. అయితే త్రవ్వండి.
మృతనాగా ఎవరు నువ్వు? మృత సంజీవిని శిరోరత్నమై జన్మించిన నన్ను మా నాగజాతి వారు రత్నచూడు అంటారు. మా శాసనం తెలియదా నీకు? మా లోకంలో ఎందుకున్నావు? శాప విమోచనం కోసం. శాపగ్రస్తుడవా? అవును రాజశేఖర, ఒకనాడు సపర్యలో జరిగిన ఏమరపాటుకు కోపించిన గురుదేవులు నా శిరోరత్నాన్ని కాలతన్ని నన్ను శపించి నీ చంద్రాయుధ స్పర్శతో శాప విమోచనమని కనికరించారు. నాటి నుండి నీ రాకకై నిరీక్షిస్తూ ఈ భూలోకపు సరిహద్దుల మీద తపస్సు చేస్తున్నాను. నువ్వు తాపసివి, మా గురుబాలకుని ఎందుకు కాటు వేశావు? నీ నాగులు ఎవరైనా ప్రేరేపించారా? లేదు లేదు, ఇది నా స్వయంకృతాపరాధం. జాతి సహజమైన దురాగ్రహమే దానికి కారణం. అపరాధం ఎరిగి చేసినా ఎరుకక చేసినా శిక్ష అనుభవించక తప్పదు. కాచుకో. సాధుశీలుడవై ప్రవర్తించి బాలుని శరీరం ఏమైంది? నాకు తెలియదు. కాటు వేసిన నీకు తెలియకుండా ఎలా మాయమవుతుంది? చెప్పు. మా గురుదేవుల పాదసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నా మాట నమ్మండి. ఇటువంటి మాయలు తరచు యక్షులే చేస్తూ ఉంటారు. ఉత్తర దిశగా వెళ్తే యక్షలోకమే. అక్కడ మీకేదైనా దాడ లభించవచ్చు. ఇంతకంటే ప్రత్యుపకారం చేయలేని అశక్తుణ్ణి, మన్నించండి. చంద్రకళ, 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 నిద్రలో కూడా నవ్వులా? ఏదో కమ్మని కలకంటోంది కలువు కన్ని. స్వామి ప్రేసి, నువ్వా? అవును, నేనే స్వప్న సుందరి. ఏమిటో కలవరిస్తున్నట్టున్నావు. ఎవరా ప్రియుడు? నేనా? ఆంతరంగిక వద్ద అరమరిక చెబుదు. ఏ వర్ణన కందిన సుందరుడా, పాకను లేని సిగ్గా? రెండును. పోని ఆ చిత్తచోరుడెవరో చిత్రించి చూపించాదు. వలవేసి గాలించి నీ ఏకాంత మందిరంలో బందీ చేస్తాను. సరేగా? అలాగే. తవరా జవరాలి అనిపించావు. బాలుని తెమ్మంటే పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చాను. బాలుడు దేవి పూజకు, పువ్వులు గురుదేవుల పాద పూజకు. ఇది నువ్వు సాధించిన ఘనకార్యం. వివశుణ్ణి చేసి తీసుకురమ్మంటే విషపూరితుణ్ణి చేసి తీసుకొచ్చావా? విషయం అక్కడే ఉంది గురువరా. ఒకవేళ ఈ శరీరం రేపు ఆరాలోకి వచ్చినా నేరం మన మీదకి రాకుండా పక్కనే తపస్సు చేసుకుంటున్న రత్నచూడు చేత నమ్మకంగా గరిపించి బాలుని ఎత్తుకొచ్చాను. ఎలా ఉంది మన ఎత్తు? చిచ్చి, సర్వనాశనమై ఈ విషపూరిత బాలక కపాల పవిత్ర భైరవి పాద పూజకు నిష్ప్రయోజనం. మరొక బాలకుని తీసుకురా. లాభం లేదు గురువరా. ఇంతటి బ్రహ్మ తేజస్విని పట్టాలంటే మరికొన్ని మాసాలు పడుతుంది. ఈలోగా గుట్టి పసికట్టారు, నాపురిలోనే దీపం పెట్టేస్తారు. ఎలాగో సర్దుకోండి గురువరా. తక్షక విషయానికైనా తగ్గ విరుగుడు ఉన్నదన్నారే. కుంభ దోహారుదేవరా, నాగలోకానికి వెళ్లి నాగరాకుమారి అనంగ మోహిని బంధించి తీసుకురా. దేవరా, ధవరా, గురువరా, బాలక శరీరాన్ని భద్రపరచు. ఆజ్ఞ. చెంగు గంతులేసేనెందుకో, గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, పైట తోటి పడుచు మనసు పరుగు తీసేనెందుకో, గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, వయారపు సఖి వసన
పరుగు తీసేనెందుకో గాలిలోన బయట చెంగు గంతులేసేనెందుకో భయపడకు చిన్నారి. ఎవరు నువ్వు? నేను అనంగమోహిని, నాగరాజకుమారిని. ఆ రాక్షసుడు ఎవడు నన్ను అపహరించుకుపోతున్నాడు. విచారపడకు. ఈ రాజశేఖరుడు నీ దాపునుండగా నీకే ఆపద రాదు. మీరు భూలోక చక్రవర్తా? అవును. ఒక్కొక్కసారి కొందరు అపకారం చెయ్యపోయి ఉపకారమే చేసిపోతారు. తన దేవుడి వద్దకు తీసుకుపోవాలని వచ్చి మరో దైవాన్ని చూపించారు. ఈనాటికి నా కోరిక తీరింది. ఏమిటది? కలవరించే దేవుడు తానే కనికరించి కట్టెదుట నిలబడితే అంతకంటే ఏం కావాలి? ముందు నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గర చేరుస్తాను. పద. మీ ఇష్టం. హాయ్ లంగడి. హనుమంతుడా? కాదోయ్, జాంబవంతుడోయ్. చిచ్చి, హనుమంతుడోయ్. చచ్చ, జాంబవంతుడోయ్. ఛ, హనుమంతుడోయ్. అయితే వధింతువా? వధింతును కానీ వలదు. ఎలా? జీవహింస చేయరాదు. అయితే ముందుకు పోనిము, ఎందుకైనా మంచిది.